ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు బ్లౌజు స్టిచ్చింగ్ చూపించాను కానీ హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఫస్ట్ నేను లైనింగ్ జాయిన్ చేసుకున్నానండి, అదేం చూపించలేదు. తర్వాత ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనం ఎంత క్లాత్ అయితే ఉంచుకున్నాం అక్కడ కట్స్ పెట్టుకున్నాం కదండి, అక్కడ వరకు ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఒకసారి మామూలు హ్యాండ్ కటింగ్ చేసి పెట్టుకొని చిన్న పేపర్ అది పెట్టుకొని చూసుకోండి, సరిపోతుంది. ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలండి, కింద వైపు నుంచి. ఈ బుట్ట హ్యాండ్స్ ఇలా పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ పీస్ తీసుకొని లైనింగ్ పీస్ 1 ఇంచ్ తీసుకొని ఇలాగ కుట్టి వేసుకోండి. ఎందుకంటే దీనికి స్టోన్స్ లేస్ వచ్చిందండి, అది మధ్యలో అటు ఇటు కాకుండా వచ్చిన వల్ల ముందు కట్ చేసి తీస్తే నేను పైన జాయిన్ చేస్తాను. స్టోన్స్ ఉన్నాయి, బాగా స్టిచ్ పడుతుంది కాబట్టి నేను అది ముందు కటింగ్ చేసి తీసాను. తర్వాత స్లోగా జాయిన్ చేస్తాను. ఈ లైనింగ్ పీస్ బ్యాక్ సైడ్ తిప్పేసి డబల్ ఫోల్డ్ చేసుకొని కుట్టి వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మీకు ఇంకా తిప్పి వేసే పని ఉండదు. రివర్స్లో కూడా ఇలాగ డబుల్ ఫోల్డ్ చేసి కుట్టి వేసుకోవాలి. పైపింగ్ కలితే పైపింగ్ బార్డర్ వచ్చింది కదండి, దానికి ఉంది పైపింగ్, అందుకనే వేయట్లేదు. ఇప్పుడు స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ బార్డర్ ఇలా పెట్టేసుకొని స్లోగా వేసుకోవాలండి. స్టోన్స్ వర్క్ కదా, సో తిరిగిపోతుంది. నేను ఇందులో వీడియో ఫాస్ట్గా పెట్టానండి, హ్యాండ్సే కాబట్టి మీకు అర్థమవుతుందని నేను చాలా స్లోగా వేస్తున్నాను. పైపింగ్ వైపు కొట్టేసుకుని తర్వాత ఇటువైపు ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉంచుకొని కట్ చేసుకున్నాం కదా, కటింగ్లో చూడండి తెలుస్తుంది. అది ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని మనకి బార్డర్ అంతా వచ్చేలాగా ఇలా మడత పెట్టుకొని దాని మీద సైడ్ కుట్టి వేసుకోవాలండి. కుట్టు కనిపించకుండా నీట్గా ఫినిషింగ్లో వేసుకోవాలి. మనం అసలు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసినట్టు తెలియకుండా వేసుకోవాలండి, ఏం తెలియదు మనకి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు సేమ్ 2 హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోవాలండి. తర్వాత ఇలా తీసుకుని షోల్డర్ దగ్గర మామూలు హ్యాండ్ మనం ఇప్పుడు జాయిన్ చేసుకున్నట్టు మిగతా ప్రాసెస్ ఎంత సేమ్ అండి. బుట్ట హ్యాండ్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఇది ఓన్లీ మామూలు బుట్ట హ్యాండ్ అండి, రౌండ్గా వస్తుంది బుట్ట. బాహుబలి ఉంది, ఇందులో చాలా రకాలు. ఇలా జాయిన్ చేసుకోవాలి, డబుల్ స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్స్ ఎప్పుడు కూడా. తర్వాత సైడ్ జాయిన్ చేసుకోవడమేనండి. ఇలా మన చంకాం రౌండ్ చేయి లూజు చూసుకుని ఇలాగ మొత్తం మనం మార్కింగ్ చేసుకుందాం కదండి, కింద నడుం లూజు అది చూసుకుని స్టిచ్ వేసుకోవడమే. అండి అండ్ రెడీ అయిపోయింది మనకి. అంతే, 2వ హ్యాండ్ కూడా అంతేనండి. నడుం లూజ్ అది సెట్ చేస్తున్నాం మనం. అలా పెట్టేసుకొని మనం బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. ఏదైనా కూడా ప్రిన్సెస్ కట్ అయినా నార్మల్ అయినా కూడా బాగుంటుంది. కొంచెం స్టోన్స్ స్టిచ్చింగ్ దగ్గర అడ్డు వస్తున్నాయండి, సోది పడి తిరిగిపోద్దని అక్కడ కొంచెం తీసేస్తున్నాను నేను చేతితోటి. తీసేసి రబ్ చేస్తాం కదండి, అందుకని సోది తిరిగిపోతుంది, అందుకని తీసాను. మామూలు నార్మల్గా స్లోగా వేసి కుట్టయితే పర్లేదు, కానీ తాకా గట్ట వేస్తాం కదా అప్పుడు ఇరిగిపోతుంది. సేమ్ దానికిలాగే జాయిన్ చేసుకుని అంతేనండి. హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి, రిప్లై ఇస్తాను నేను. తినండి, నెక్ బాగుంటుంది.